ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఖమ్మం మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు. స్థలం కృష్ణా ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, కొత్త బస్టాండ్ సమీపాన, ఖమ్మం. ఈ సభలో అనేక మంది పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకుంటున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. అద్భుతమైన దైవశక్తి అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దేవుడు వచ్చిన ప్రజలందరినీ వారి వారి సమస్యల నుంచి పరిష్కరించి ఆశీర్వదించి పంపుతున్నారు. మీరు కూడా రండి. ఏప్రిల్ 9 ఉదయం 10 గంటలకు ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క మాట లేవగానే వింటూ అది దేవుడు మనకిచ్చే మాటల ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం, ధైర్యపరచబడుతున్నాం కదా. మరి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉన్నామంటే కారణం దేవుని యొక్క మాట మాత్రమే మనల్ని ధైర్యపరుస్తుంది. ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఆయన మన కొరకు తీసుకొచ్చిన వాగ్దానం ఏమిటో చూద్దామా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట దేవుడి ఉదయకాలం నీకు నాకు ప్రభు ఇస్తున్నారు నాన్న. ఆయన ఏమంటున్నారంటే, భయపడొద్దు, నేను నీ దేవుడినై ఉన్నాన్ని, నువ్వు దిగులు పడొద్దని దేవుడు మనకు చెప్తున్నారు. బిడ్డ చూడండి, చాలా కుటుంబాల్లో మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, అంటే మరి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి కుటుంబంలో వచ్చే ఆర్థికపరమైన ఇబ్బందులు, మరి కుటుంబ సమస్యలు, అప్పు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కుటుంబంలో వస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ చూచి మరి ఈ సమస్యల్లో మేము ఉన్నాం. మరి ఈ సమస్యలన్నీ ఎలా పరిష్కారం అవుతాయి? మరి ఈ యొక్క సమస్యలే ఎప్పుడు కూడా ఉంటే అసలు మరి భవిష్యత్తులో నా బిడ్డల పరిస్థితి ఏంటి? మరి భవిష్యత్తులో మరి నా బిడ్డల్లో చదువులేంటి? నా బిడ్డలకు మంచి జీవితాన్ని నేను ఇవ్వగలుగుతానా? మరి లేకపోతే యవ్వన పిల్లలైతే మరి నా చదువుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం చూస్తే పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి. మరి భవిష్యత్తులో నా చదువుల పరిస్థితి ఏంటి? మరి నేను చదివిన చదువుకు చక్కటి జాబ్ వస్తుందా? అసలు నా జీవితంలో వివాహం జరుగుతుందా? అసలు నా జీవితంలో నేను బిడ్డలు పొందుకోగలుగుతానా? ఇలా అనేక రకాల మరి రీతిగా మరి ఫ్యూచర్ని ఆలోచించుకుంటూ, భవిష్యత్తును ఆలోచిస్తూ, ప్రస్తుతాన్ని చూస్తూ భవిష్యత్తును ఆలోచిస్తూ ఎంతోమంది భయపడిపోతూ దిగులు చెందుతూ, ఈరోజు ఇలా ఉన్న పరిస్థితులు రేపు ఎలా ఉంటాయో ఏంటో అని భయపడి దిగులుతో చాలామంది ఉంటున్నారు కదా. ఈ వాగ్దానం చూస్తున్న మీరు కూడా మీ జీవితంలో, మీ కుటుంబంలో వస్తున్న ఇబ్బందులను, బాధలను బట్టి మీరు కూడా మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, అసలు నా భవిష్యత్తు ఏంటి అనుకుంటూ భయపడిపోయి దిగులుతో ఉన్నారా? మరి ఈ ఉదయకాలం ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, నేను నీ దేవుడినై ఉన్నానని దేవుడు మరి మాట్లాడుతున్నారు నాన్న. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు, మరి సర్వోన్నతుడైన దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారు. బిడ్డ, నువ్వు భయపడొద్దు, నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు. నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి నువ్వు దిగులు పడొద్దు. భవిష్యత్తులో ఏం జరుగుద్దునని మరి ఆలోచించి నువ్వు దిగులు పడొద్దు. ఎందుకనంటే
నీకు నేను సహాయము చేయవాడను నేనే. ఎంత చక్కటి మాట అండి. ఆయన ఏమంటున్నాడంటే నీకు సహాయం చేయవాడను నేనే అని దేవుడు మాట్లాడుతున్నారు. బిడ్డ, నీతి అను తన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. బిడ్డ, ఒక మనిషి కాదు నీకు వాగ్దానం ఇచ్చేది. ఆయన అంటున్నాడు, మనిషే నేను నీకు ఆపదలో సహాయం చేస్తానంటే ఆ మాట మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కానీ సర్వశక్తిమంతుడు మరి దేవుడు నీకు ఈ మాటను వాగ్దానంగా ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, నీకు నేను సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకెన్నడూ కూడా మీరు భయపడొద్దు. మీ పరిస్థితులు చూస్తూ భవిష్యత్తులో ఏం జరుగుద్దునని మరి దిగులుతో మీరు ఉండొద్దు. నీ దేవుడు నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడు. ఆయన నిన్ను భయపడొద్దని, ధైర్యంగా ఉండమని, దిగులు పడొద్దని ఈ ఉదయకాలం మీతో చెబుతున్నారు. మరి ఈ యొక్క మాటను మీరు నమ్మి, అయ్యా నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు, అయ్యా ఈ వాగ్దానం ద్వారా నన్ను బలపరిచావు ప్రభు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మరి ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుల వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభువా నా తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నేను మీకు దేవుడినై ఉన్నాను, మీరు భయపడొద్దు, దిగులు చెందొద్దన్నావు అయ్యా. నేను మీకు సహాయం చేస్తానని, నీతి అను నా హస్తముతో, నా దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానము నాయన ప్రతి వారి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే ప్రభా, ఈ ఉదయకాలం నీ బిడ్డలు ప్రభా నాయనా తండ్రి నాయన ఎటువంటి పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని నాయనా తండ్రి ప్రభా వారి యొక్క నాయన ప్రతికూలత అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, అయ్యా ఉద్యోగ సమస్యలు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభువా నా తండ్రి నాయన, మరి ముఖ్యంగా తండ్రి ఎంతమంది కోవిడ్తో బాధపడుతున్నారో వారందరిని ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డల చదువుల్లో, అయ్యా ఉద్యోగ విషయాల్లో, వివాహ విషయాల్లో అయ్యా మీరు కృప చూపండి నాయన. చెదరిన కుటుంబాలను కట్టండి, చెదరిన జీవితాలను స్థిరపరచండి తండ్రి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నాయన నూతనమైన దీవెనలు దయచే, నూతనమైన ఆత్మీయతలోకి వారు నడిపించండి అయ్యా నాయన. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకొనుమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.